ఇక్కడ సహోదరుడు VKR ని కించపరచాలనే ఉద్దేశంతో కాదు నేను ఈ యొక్క వీడియో చేసింది పిల్లరా. ఈ త్రిత్వవాదుల యొక్క లేదంటే ఈ త్రిత్వాన్ని నమ్మే వాళ్ళ యొక్క రూపాలు ఏ విధంగా మార్చుకుంటూ దేవుని యొక్క లేఖనాన్ని వచనాలని నిరర్ధకం చేస్తూ దేవుని బిడ్డలని నాశనానికి నడిపిస్తున్నారో అది మాత్రమే చూపించాలనే నా ఉద్దేశం. ప్రభునందు ప్రియులకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చినటువంటి ఆ త్రిత్వం అనే బోధ ఎంత భయంకరంగా తయారైందో ఎగ్జాంపుల్ తో సహా మనం చూసే ప్రయత్నం చేద్దాం పిల్లారా. మనము రీసెంట్ గా చూస్తా ఉన్నాము కరోనా వైరస్ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులను ప్రపంచానికి తీసుకొచ్చిందో మనం చూస్తా ఉన్నాం. వైరస్ కున్నటువంటి లక్షణం ఏంటంటే ఈ కరోనా వైరస్ లాంటి వైరస్లకి కరోనా వైరస్ కానీ HIV వైరస్ కానీ ఇట్లాంటి వైరస్ కున్నటువంటి లక్షణం ఏంటంటే అవి వాటి యొక్క రూపాలను మార్చుకుంటూ పోతా ఉంటది. అది ఒక రూపంలో ఉన్నప్పుడు మనము దానికి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి, అది ఆ వైరస్ ఇంకొక రూపంలో మారిపోతా ఉంటది. ఆ రూపంలో ఉన్నప్పుడు మనము ఆ ఇంజెక్షన్ ఇచ్చామనుకోండి మరో ఇంకొక రూపంలో మారిపోతా ఉంటది. అంటే ఈ వైరస్ లేదంటే ఈ కరోనా వైరస్ తన రూపాలను మార్చుకోవటం వలన మనకి మరణాన్ని కలిగించే పరిస్థితికి తీసుకొని వస్తుంది పిల్లరా. ఇది భౌతికంగా మాత్రమే కాదు పిల్లరా, ఆత్మ కూడా ఈ రోజు మనము అట్లాంటి పరిస్థితులను చూస్తా ఉన్నాం. ఇది ఆత్మీయమైన వైరస్. త్రిత్వ బోధ త్రిత్వ సిద్ధాంతం అనేది ఏంటిదనంటే ఇది ఆత్మకు లేదంటే విశ్వాసానికి పట్టినటువంటి వైరస్ పిల్లరా. ఈ వైరస్ ఎన్ని రూపాలు మార్చుకుంటూ ఉంటుందో అన్ని రూపాలలో విశ్వాసులని మార్చేసి దేవుని రాజ్యానికి వీలు కానివానిగా చేస్తుండగా మీరు జాగ్రత్త పడతారని ఈ రోమన్ క్యాథలిక్లు 2, 3, 4 శతాబ్దంలో తీసుకొచ్చినటువంటి ఈ వైరస్, ఈ త్రిత్వం అనే వైరస్ ఎంత భయంకరమైనదనంటే నీవు ఒక ఇంజెక్షన్ ఇచ్చావనుకో ఇంకొక రూపంలో మారిపోతా ఉంటది. అది ఏ విధంగానో మనము ఎగ్జాంపుల్ తో సహా ఈ రోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం పిల్లరా. ఆ ఎగ్జాంపుల్ మరెవరో కాదు కానీ VKR అందరికీ సుపరిచితుడైనటువంటి సహోదరుడు పిల్లరా. నేను ఆయన గురించి వ్యక్తిగతంగా ఈ విషయం చెప్పాలని ఉద్దేశంతో కాదు, ఆయనను ద్వేషించాలని చెప్పి ఆయనను వ్యక్తిగతంగా విమర్శించాలనే ఉద్దేశం కాదు, కానీ ఆయన తన యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా మారుస్తా ఉన్నాడో, కరోనా వైరస్ ఏ విధంగా తన రూపాన్ని మార్చుకుంటుందో అలాగనే ఈ సహోదరుడు తన విశ్వాసం అనే రూపాన్ని ప్రతిసారి మార్చుకుంటా ఉన్నాడు. ఒకలాంటిది ఒక ఇంజెక్షన్ ఇచ్చామనుకో ఇంకో రూపంలో వెళ్ళిపోతా ఉన్నాడు, ఇంకో ఇంజెక్షన్ ఇచ్చామనుకో ఇంకో రూపంలో వెళ్ళిపోతా ఉన్నాడు. మీరు ఈ రోజు క్లియర్ గా దాన్ని చూడవచ్చు పిల్లారా. ఇది ఆయన యొక్క స్వభావం అనటం కంటే ఇది ఎవరి యొక్క స్వభావం అంటే రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చినటువంటి ఆ త్రిత్వం అనే సిద్ధాంతం యొక్క స్వభావం. ఈ స్వభావం ఆయన యొక్క వ్యక్తిగత స్వభావం అనటం కంటే ఈ స్వభావం రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చిన త్రిత్వం అనే సిద్ధాంతము కలిగినటువంటి స్వభావం పిల్లలు. ఒక్కసారి మీరు జాగ్రత్త గమనించండి. ఒకవేళ ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇంకా ఆ త్రిత్వం అనే బోధలోనే ఉన్నట్లయితే ఆయనకు పేరుకు తగినట్టుగా ఆయన మార్చబడుతున్నాడని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. VKR అంటే ఏంటిది? వైరస్ కుమారుడు. రైటా రాంగా? అవునా కాదా? VKR వైరస్ కుమారుడు అన్నది రైటా కాదా? మీరే ఒక్కసారి ఆయన చెప్తున్నటువంటి మాటలోనే వినే ప్రయత్నం చేయండి. ఇది లైవ్ ఎగ్జాంపుల్. మీకు VKR అనే పర్సన్ మీకు లైవ్ ఎగ్జాంపుల్. నేను చాలా కాలంగా ముగ్గురు దేవుళ్ళు అన్న ఆ కాన్సెప్ట్ నమ్మిన వాడని. 2011 వరకు 2012 వరకు నేను కొన్ని ముగ్గురు దేవుళ్ళు అనే కాన్సెప్ట్ నేను వింటూ వచ్చాను. ముగ్గురు దేవుళ్ళు దేవుడు ఒక్కడే అని అంటున్నాం కదా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాం కదా. మరి దేవుడు ఒక్కడే అన్న ఆ పదాలు మనం చదివినప్పుడు ముగ్గురు దేవుళ్ళు ఏంటి? నేనంటాను
ముగ్గురు ఒక్కటైన దేవుడు అంటాను. వింతగా ఉంటుంది నా పదప్రయోగం. అంటే మీరేమంటున్నారు, త్రియేక దేవుడు అని అంటున్నారా అని చాలా మందికి ఆలోచన కలగొచ్చు. త్రియేక దేవుడు అనే ఈ పదాన్ని క్రైస్తవ సమాజం ఎలా అర్థం చేసుకుంటుందంటే, ముందుగా చెప్పాను కదా, తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుగా వచ్చాడు. ఈయన వెళ్ళి మళ్ళా పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. ఒక్కడే ముగ్గురుగా త్రిపాత్రాభినయం చేశాడు. కాబట్టి త్రియేకుడు, ముగ్గురు ఒక్కడే అనే త్రియాక దేవుడు అనే పదాన్ని ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటారు. త్రియాక దేవుడు అనే పదం ప్రయోగించడంలో కూడా ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుని ప్రయోగిస్తే ఆ పదానికి అర్థం ఉంటుంది, లేదా చక్కటి న్యాయం చేకూర్చిన వారు అవుతారు. అదే ఈ అంశంలో మీకు నేర్పించబోతున్నాను. త్రియాక దేవుడు అని ఇప్పటి వరకు క్రైస్తవ సమాజం అనుకున్న భావం వాక్యానుసారం అయితే కాదు. దేవుడు తప్ప దేవుళ్ళు కాదు. అలాగని ఒక్కడైన దేవుడు అనడానికి లేదు. ఒక్కటైన దేవుడు. ఈ ఒక్కటిలోనే ముగ్గురు ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు, ఒకే దేవునిగా పిలువబడ్డారు అన్నది మనం నేర్చుకుంటాం. కొద్దిగా కష్టంగా ఉన్నాయి కదా, నా మాటలు వినడానికి కాస్త రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బంది కనిపిస్తున్నాయి కదా, మీకు అర్థమైపోతాయి. వచనాలను చూస్తే మీకు అర్థమైపోతాయి. మరి ముగ్గురు ఉన్నారు, వీరు ముగ్గురు దేవుళ్ళు అంటూ ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు అని చెప్పడానికి బైబిల్లోని కొన్ని సందర్భాలు గతంలో మీరు వినే ఉంటారు. మరొకసారి మీకు వాటిని వినిపిస్తాను. వాటి అర్థాన్ని, వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మీకు నేర్పిస్తాను. అంటే ఒక్కడు కాదు ఇంకా ఉన్నారు అని అర్థమవుతుంది. ఒక్కడు కాదు ఇంకా ఉన్నారు, అంతే కదా దీని అర్థం. అంటే హెబ్రూ భాషలో ఎకాద్ అనే ఆ పదం దేవునికి ఎందుకు ప్రయోగించబడిందో తెలుసా? దేవుడు అన్న ఆ పదంలో బహుళత్వం ఉంది. దేవుడు అన్న ఆ పదంలో ముగ్గురు ఉన్నారు. త్రియేకుడు కాదు. త్రియేకుడు అంటే ఒక్కడై ఉన్న దేవుడు కాదు, ఒక్కటై ఉన్న దేవుడు. ఆ దేవునిలో ఇంకా ఉన్నారు. మనము అని మొదటగా చూపించిన ఆ బహువచనములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. యెహోవాయే యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కాదు. మీకు తమ్నైల్లో కూడా ఒక ట్రయాంగిల్లో ఒక ఫిగర్ కనబడుతుంది చూడండి, అర్థమైందండి? యెహోవా యేసుక్రీస్తు కాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కాడు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనగా ముగ్గురు దేవుళ్ళా? కాదు, ఒక్కటై ఉన్న దేవుడు. మీకు అర్థమవుద్ది, ఇంకా బాగా చెబుతాను మీకు ఇప్పుడు, ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోద్ది. చూడండి, ముగ్గురు దేవుళ్ళు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు, ఒక్కటైన ముగ్గురు. ముగ్గురు ఒక్కటిగా, ఒక్కటైన ముగ్గురుగా. ఈ మీరు వినే ఈ భాగాలలో మీకు క్లియర్ అయిపోతాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం లేదు, మిమ్మల్ని ఆలోచింపజేస్తున్నాను. దేవుడు అనగానే ఒకడే అని కాదు, బహుళత్వం, బహుమంది అందులో ఉన్న దేవునిలో బహుళత్వం ఉంది, బహు వ్యక్తిత్వాలు ఉన్నాయి అని చెప్పడానికి ఎకాద్ అనే సందర్భం ఆ పదం ప్రయోగించబడింది. ఇంకా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు నిత్యులు ఒక్కటిగా ఉన్నారు. ముగ్గురు నిత్యులే. దీని మీద పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమారుడు ముగ్గురు సమానంగా కనబడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కటైన దేవునిగా, ఒక్కటిగా ఉన్న దేవుడు యెహోవా, కుమారుడు లేదా యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కటిగా ఉన్న దేవుడు, ముగ్గురు ఒక్కటైన దేవుడు. ఎవరంటే తప్ప త్రియేకుడు అనగానే ఆయన ఈయనే ఆయన. యెహోవా దేవుడు యేసుక్రీస్తుగా రూపం మార్చుకున్నాడు, త్రిపాత్రాభినయం చేశాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిగా మారిపోయాడు. ఆయన ఈయనగా వచ్చాడు, ఈయన ఆయనగా వచ్చాడు. ఒక గుడ్డుని చూడండి, గుడ్డులో పైన పెంకు ఉంటుంది, తెల్ల సొన ఉంటుంది, ఆ పచ్చ సొన ఉంటుంది. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పకూడదు మనం, ఏమండి? ఆ శరీరము, ప్రాణము, ఆత్మ మూడు ఎలాగైతే కలిసి ఉన్నాయో, శరీరము, ప్రాణ, ఆత్మ ఒక్కడిదే మనిషిది.
కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కటి అయిన దేవునిగా ఉన్నారు. అలాగని ముగ్గురు దేవుళ్ళు అనడం లేదు. ముగ్గురు దేవుళ్ళు కానే కాదు, ఎవరైనా దేవునిగానే పిలువబడ్డారు. నేను వివరించిన వివరణను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఒక్కడు అని మాత్రం తేలడం లేదు, ఒక్కటే అని తేలుతుంది. మళ్ళా చెబుతున్నాను, మనలో తండ్రి ఉన్నాడు అంటున్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటున్నారు. అందుకే దేవుని ఆలయము దేహము అంటున్నాడు. నీ దేహము దేవుని ఆలయం అంటున్నాడు. దేవుళ్ళొక ఆలయం అనలేదు, దేహము దేవుని ఆలయం అన్నాడు. అంటే మన దేహములో రక్షింపబడిన వారిలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అలాగని ముగ్గురు అనడం లేదు. మళ్ళా దేవుని ఆలయం అంటున్నాడు, ముగ్గురిని దేవుడు అంటున్నాడు. అలాగని ఒక్కడా, ముగ్గురు కలిపి ఒక్కడా, ముగ్గురు ఒక్కటా? మీరే ఆలోచించండి. నేనంటాను, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడు కాదు, ఒక్కటే. నన్ను చూస్తే నన్ను పంపిన వారిని చూస్తున్నాడు. ఎంత బాగుందండి. అలాగే నేనే ఆయనను అనడం లేదు, నేనే యెహోవాను అనడం లేదు, నేనే తండ్రిని అనడం లేదు. తండ్రి నన్ను పంపాడు, నన్ను చూస్తే తండ్రిని చూచుచున్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన నేను ఒక్కటే, ఒక్కడే కాదు, ఆయన నేను ఒక్కటే. నేనే ఆయనను, ఆయన్నే నేను అనలేదు. ఇక్కడ యెహోవాయే క్రొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేసి, ఆ యెహోవాయే ఆ వాగ్దానమును నెరవేర్చడానికి భూమి మీదకు శరీరాన్ని ధరించుకుని వచ్చి ప్రజలందరి కొరకు సిలువనెక్కాడండి. అదేనండి మరణ శాసనం యొక్క ఆంతర్యం. ఒక్కసారి ఆలోచించండి. మరణ శాసనం రాసిన వాడి దేవుడు. ఆయన యెహోవా అని పాత నిబంధనలో పలకబడ్డాడు, యెహోవాగా పిలువబడ్డాడు, యెహోవాగా కనపడ్డాడు. ఆ యెహోవాయే క్రొత్త నిబంధనలు శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చి శిలువ మరణము ద్వారా ఆ శాసనమును అమలు పరిచాడు. పరలోకములో ఉన్న దేవుడు పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన యెహోవా క్రొత్త నిబంధనలో శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఇది ఆ వచనాల యొక్క భావం. త్రిత్వ సిద్ధాంతం గురించి గాని, క్రీస్తు దైవత్వం గురించి గాని వారికి ఏ విధమైన అవగాహన లేదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. అవును, ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు యెహోవా అని పిలవబడిన ఆయనే ఆయన చేసిన శాసనాలను బట్టి, ఆయన రాసిన లేఖనాలను బట్టి భూమి మీదకు శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. పరలోకమందున్న దేవుడు మనుషులందరి పాపముల నిమిత్తం రక్తము కార్చాలి గనుక ఆయన చేసిన అనాది సంకల్పము మేరకు భూమి మీదకు కుమారునిగా శరీరాన్ని ధరించుకుని రావలసి వచ్చింది. ఆయన యేసు అని పిలువబడ్డాడు. శిలువ మరణం తర్వాత ఆ యేసు క్రీస్తుగా ప్రపంచానికి ప్రకటించబడ్డాడు. ఎవరినైతే మనం విశ్వసిస్తున్నామో, ఎవరైతే మన పాపముల నిమిత్తం రక్తం కార్చాడని మనం నమ్ముతున్నామో, ఎవరైతే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని మనం లోకానికి ప్రకటిస్తూ ఆయనే మా దేవుడని చెబుతున్నామో, ఆయన భూమి మీదకు రాకముందు యెహోవాగా ఉన్నాడు. ఇది కదా మనకు తెలిసిన సత్యం. ఇది కదా బైబిల్ చెబుతున్న లేఖనం. ఇక్కడ ఆయన చెప్తున్నట్టుగానే 2011-12 వరకు ఆయన దేవుడు ముగ్గురు వేరు వేరు దేవుళ్ళని నమ్మానని చెప్పి ఆయనని చెప్తా ఉన్నాడు. ఆ సిద్ధాంతం ఎక్కడ నేర్చుకున్నాడు? BOUY అనే సంస్థలో నేర్చుకున్నాడు. దాని నుంచి ఆయన కొన్ని కారణాలను బట్టి బయటకు వచ్చేసాడు. మరి బయటకు వచ్చింది ఏడికి వచ్చిండు? బయటకు వచ్చి ఎందులో వచ్చిండు అని అంటే, ఈ త్రిత్వము అనే బోధ ఏదైతే రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చిందో ఆ త్రిత్వం అనే బోధ చేత పట్టబడ్డాడు. అంటే ఒక కరోనా వైరస్ మనిషిని పట్టినట్టుగా ఈయన యొక్క విశ్వాసానికి ఆ యొక్క త్రిత్వం అనే వైరస్ పట్టింది. మరి ఆ విశ్వాసం ఎట్లుంటుంది? వైరస్ లో వివరించాలి కదా. ఒక్కసారి మీరు చూడండి. మొట్టమొదటిగా ఆయన బేస్ ఏంటిది? ముగ్గురు వేరు వేరుగా ఉన్నటువంటి దేవుళ్ళు అని చెప్పి నమ్మేవాడు. దేవుడు కాదు, దేవుళ్ళు అని నమ్మేవాడు. తర్వాత త్రిత్వం అనే సిద్ధాంతంలోకి వచ్చిన తర్వాత ఆ త్రిత్వం అనే సిద్ధాంతం ఏం చెప్తుంది? ముగ్గురు దేవుళ్ళు, త్రిత్వం అనే పదమే మనకు చెప్తా ఉంటది ముగ్గురు దేవుళ్ళు అని. ఇక దాన్ని కప్పిపుచ్చుకోవటానికి వాళ్ళు మరో కొంతకాలం తర్వాత ఆ త్రిత్వాన్ని త్రియగా మార్చారు. అంటే ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఒక్కడు అని చెప్పి.
ఆ త్రిత్వాన్ని త్రియేకగా మార్చారు. ఎందుకంటే కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకోవాలి కదా, ఆ త్రిత్వం అనేది త్రియేకగా మారింది. ఇప్పుడు ఈ త్రియేకదాన్ని ఎన్ని రకాలుగా బోధిస్తుందో ఒకసారి వినండి ఆయన మాటలోనే. సో ఇప్పుడు మొదట ఆయన బేస్ ఏంటిది? ముగ్గురు వేరు వేరు దేవుళ్ళ నుంచి తర్వాత ఎక్కడికి వచ్చిండు? ట్రినిటీ దగ్గరకు వచ్చిండు, త్రిత్వం దగ్గరకు వచ్చిండు. మరి త్రిత్వం దగ్గర అది చూపించే జిమ్ముక్కులు, త్రిత్వం అనే బోధ చేసే జిమ్ముక్కులు, దాని ముందు ఆయన విశ్వాసము చేసే జిమ్మిక్కులను మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ త్రిత్వం అనే బోధ నుంచి ఎక్కడికి వచ్చిండు? త్రియేక అనే బోధ దగ్గరకు వచ్చిండు. ఆ త్రియేక బోధని మరలా ఎట్లా మారింది? దేవుడు ఒక్కట. మరి అదేంటో తేడా. ఒక్కటి అనడానికి ఏం తేడా ఉంటుందో ఆయనకే తెలవాలిగా. ఎందుకంటే దేవుడు ఒక్కడు అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి. మరి నువ్వు ఒక్కడు అని నమ్మకుండా ఒక్కటే అని నమ్మితే ఆ రెఫరెన్సెస్ ని నువ్వు మీరుతున్నట్టు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఎక్కడికి వచ్చింది? ముగ్గురు వేరు వేరు దేవుళ్ళ నుంచి త్రిత్వం అనే కాడికి, త్రిత్వం నుంచి త్రియేక కాడికి, త్రియేకలో ఆయన ఇంకొక దాన్ని కనిపెట్టాడు పిల్లారా, ఇంకొక స్వరూపం దాల్చాడు. అదేంటిదనంటే దేవుడు ఒక్కడు కాదు, ఒక్కటే అని. ఇప్పుడు అక్కడనే ఆగాడా పోనీ? అది కూడా కాదు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన బోధనలు మీరు చూడండి. ఆ BOUI లాజరస్ ప్రసన్న బాబు గారు చేసినటువంటి ఆ బోధకి ఆయన కౌంటర్ బోధలను వినండి. మరణ శాసనము రాసిన వాడు మరణించారా లేదా అనే దాని విషయంలో ఆయన యొక్క ఇంకొక రూపాన్ని మీరు చూడవచ్చు. అక్కడ ఏం చెప్తా ఉన్నాడు? అప్పటి వరకు ఆయన బోధించినటువంటి బోధలు తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు అని చెప్పుకుంటున్నటువంటి త్రిత్వ బోధలు ఆయన ఇప్పుడు ఏ విధంగా మారిండు? తండ్రియే కుమారుడిగా వచ్చిండు. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే ఇప్పుడు యేసుక్రీస్తుకు వచ్చిండు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మకు వచ్చిండు. ఇది ఇంకొక రూపం. ఈ దేవుడు అనే పదంలోనే ముగ్గురు ఉన్నారట. మరి అదేలాగనో ఇన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేసుకుంటూనే కన్ఫ్యూజ్ కావద్దంటా ఉన్నాడు మన సహోదరుడు. ఆయననే ఈయన కాదంటాడు ఒకసారి, మరొకసారి మరణ శాసనం రాసినటువంటి యెహోవానే భూపైకి యేసుక్రీస్తుగా వచ్చి మరణించాడని చెప్పి ఆయననే అంటాడు. చూడండి ఎన్ని రకాలుగా ఉందో. ఈ వైరస్ ఎన్ని రూపాలను వీలవుతే అన్ని రూపాలు మారుస్తా ఉంది. మరి జాగ్రత్తగా గమనించండి. శరీరానికి వైరస్ పట్టినట్టుగా ఆత్మకు పడుతుందానంటే ఆత్మ అనటం కంటే విశ్వాసానికి పడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ విశ్వాసం మనకు కనబడతా ఉంది కదా, వీళ్ళ విశ్వాసము మనకు కనబడతా ఉంది. ముగ్గురు వేరువేరు దేవుళ్ళని. ఇప్పుడు ఈ త్రిత్వాన్ని నమ్మే ప్రతి వారి సంగతి అంతే. ఏది వీలవుతో దాంట్లో దూరిపోతా ఉంటారు అన్నమాట. ఏ బోధకు వాళ్ళకు వ్యతిరేకంగా మనం బోధించమనుకో కథను ఇంకో దాంట్లో దూరుతారు, మళ్ళీ దాన్ని కౌంటర్ వేసామనుకో మళ్ళీ ఇంకో రూపం వేస్తారు. సో ఇదనమాట. అంటే శరీరంలో ప్రవేశించిన వైరస్ ఎలాగ తన రూపాన్ని మార్చుకుంటుంటుందో వీళ్ళ విశ్వాసంలో ప్రవేశించినటువంటి ఆ త్రిత్వం అనే వైరస్ అన్ని రూపాలను మారుస్తా ఉన్నది పిల్లరా. ఏంటిదది? సాతాను. దేవుని వాక్యానికి నువ్వు ఒక అక్షరం కలిపినా, దానికి సున్నైనను పొల్లైనను కలిపినా తీసేసినా నీవు ఆయన రాజ్యానికి పాత్రుడు కాదు. అంత స్పష్టమైనది, అంత మార్పు లేనిది పిల్లల వాక్యము. మరి అట్లా ఉంటుండగా వీళ్ళ విశ్వాసం యొక్క జిమ్మిక్కులను మీరు చూడండి. VKR యొక్క విశ్వాస జిమ్మిక్కులను మీరు ఇక్కడ చూడొచ్చు పిల్లల. ఎక్కడి నుంచి ఎక్కడ మారాడు? మొదట ముగ్గురు వేరు వేరు దేవుళ్ళ నుంచి త్రిత్వం అనే కాడికి, త్రిత్వం నుంచి త్రియేక దగ్గరికి, ఆ త్రియేక దగ్గర నుంచి దేవుడు ఒక్కడు కాదు ఒక్కటే అనే దగ్గరికి. మరి అక్కడనే ఆగాడా? అది కూడా కాదు. అక్కడి నుంచి ఎక్కడికి మారిండు? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా భూమిపైన వచ్చిండు, ఆ యేసుక్రీస్తే పరిశుద్ధాత్మకు వచ్చిండు. ఇదేంటిది? మోడలిజం చెప్తానని చెప్పి ఆయన సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి సోదరుడు జేమ్స్ బ్రదరు మొత్తుకున్నాడు పిల్లరా.
సోదరుడు జేమ్స్ బ్రదరు మొత్తుకుంటా ఉన్నాడు మాడలిజము హెరసీ అని చెప్పి. ఆయన ఎవరు? ఆయన త్రిత్వాన్ని నమ్మేవాడే. రేపు ఆయన కూడా ఇట్లాంటి జిమ్ముకులు చేస్తాడు. ఇక మనందరికి సుపరిచితుడు జాన్పాల్ గారి విషయం తెలుసు కదా, ఆర్టిగల దేవుడు అంటాడు. ఆ ఒక ఆర్టిగలలో ఎన్ని ఆర్టి పనులు ఉన్నాయో దేవుడు కూడా అలా ఉన్నాయి అంటాడు. మళ్ళీ ఇంకా మనం ఇంకొన్ని రెఫరెన్సెస్ చూస్తే అసలు దేవుడు ఈ భూమి పైన ఉండగానే అర్థం కాదు బ్రదరు, మనం చనిపోతే అర్థమవుతుంది అంటాడు. ఎన్ని లేఖనానికి వ్యతిరేకమైనటువంటి ఈ త్రిత్వవాదుల జిమ్ముక్కులు మనం చూడాలి. ఇంకా ముందున్నది. ఇంకా ఆఖరికి వీళ్ళు చేసేది ఏంటిది? నిజమైనటువంటి దేవుని బిడ్డను మోసం చేయడానికి ప్రయత్నం చేయటం. బైబిల్లో రాయబడింది కదా, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచటానికి వాడు ప్రయత్నం చేస్తాడని. కానీ దేవుని శక్తి ముందు వాని యొక్క శక్తి ఎంత మాత్రం పనిచేయదు పిల్లరా. దేవుని బిడ్డలు ఎన్నడూ మోసపోడు. అది దేవుని యొక్క లేఖనం. మీరు ఈ మాటలను గమనించి ఇట్లాంటి బోధలను అర్థం చేసుకుని జాగ్రత్త పడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడతారని ఆశిస్తూ, ఈ రోమన్ క్యాథలిక్లు తీసుకొచ్చినటువంటి త్రిత్వ సిద్ధాంతం యొక్క ఉద్దేశం ఏంటి? దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే విశ్వాసాలను పట్టుకోవాలా. ఆ గొంగలి పురుగు పంటను ఎలా నాశనం చేస్తుందో, ఆ చీడ పురుగు ఎలాగైతే పంటను నాశనం చేస్తుందో అట్లా నాశనం చేయటం, విశ్వాసాలను అలా నాశనం చేయటం. కాబట్టి జాగ్రత్త గమనించి జాగ్రత్త పడతారని మనం చేస్తా ఉన్నాను. సరే, మనము బైబిల్ ఏదైతే బోధిస్తా ఉందో ఆ విశ్వాసంలోకి రావద్దా అంటే రావాలి. బైబిల్ ఆశించేది కూడా అదే. బైబిల్ ఆశించేది అదే. మనం అక్కడికి రావటమే దేవుని బిడ్డలు చేయాల్సినటువంటి పని. అయితే ఇప్పుడు ఈ VKR గారు ఒకవేళ ఆ యెహోవానే నిజంగా భూమిపైకి వచ్చి నా ఒక్కడే, ఎవరైతే తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడో, ఎవరైతే ఒక్కడే, మన ఒక్కరిలో భాగమైనటువంటి దేవుడు కాదు, ఆ ఒక్క యెహోవాల ముగ్గురు అనే కాన్సెప్ట్ కాదు, అది త్రిత్వం యొక్క కాన్సెప్ట్, అది త్రిత్వవాదుల యొక్క కాన్సెప్ట్. కానీ బైబిల్ బోధించేది దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే భూమిపైకి వచ్చి నీ కొరకు, నా కొరకు, నీ యొక్క రక్షణ కొరకు, నా యొక్క రక్షణ కొరకు మరణించాడని నువ్వు నమ్మితే నువ్వు నిజంగా వైరస్ యొక్క కుమారుని కాకుండా అవుతావు అని చెప్పి మనవి చేస్తూ, సరైనటువంటి వాక్యం యొక్క గ్రహింపులో రావాలని మనవి చేస్తూ, ఇక్కడ సహోదరుడు VKR ని కించపరచాలనే ఉద్దేశంతో కాదు నేను ఈ యొక్క వీడియో చేసింది పిల్లరా. ఈ త్రిత్వవాదుల యొక్క, లేదంటే ఈ త్రిత్వాన్ని నమ్మే వాళ్ళ యొక్క రూపాలు ఏ విధంగా మార్చుకుంటూ దేవుని యొక్క లేఖనాలని నిరర్ధకం చేస్తూ దేవుని బిడ్డలని నాశనానికి నడిపిస్తున్నారో అది మాత్రమే చూపించాలనే నా ఉద్దేశం. అంతేగాని పర్సనల్ గా సహోదరుడు VKR ని ద్వేషించాలనే ఉద్దేశం అయితే కాదు. సహోదరుడు VKR, నన్ను మన్నించండి, నిన్న ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నందుకు. ఇవి మనకు తెలిసినటువంటి VKR యొక్క 5 దశలు, లేదంటే 5 రూపాలు, 5 రకాల రూపాలు. ఇంకా మనకు తెలియని ఎన్నున్నాయో. ఇది VKR కు సంబంధించినవి ఇలా ఉంటే దానికి పుట్టడానికి, అంటే త్రిత్వము పుట్టడానికి కారకులైనటువంటి రోమన్ క్యాథలిక్ యొక్క ఎన్ని రకాల రూపాలు ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. సోదరుని దేవుడు దీవించును గాక. వింటున్నటువంటి వారిని మిమ్మల్ని కూడా దేవుడు దీవించును గాక ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.